యాదాద్రి భువనగిరి జిల్లా బోదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖ్ గ్రామానికి చెందినటువంటి గుండోజు లక్ష్మణాచారి. ఇతని వయసు 72 సంవత్సరాలు. గత 35 సంవత్సరాలుగా ఇతను జుట్టును కత్తిరించకుండా పెంచుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అతని యొక్క జుట్టు దాదాపు 13 అడుగులకు పైగా చేరుకోవడం జరిగింది. లక్ష్మణాచారి ఎందుకు ఈ విధంగా జుట్టును పెంచుకుంటున్నాడు, దానికి సంబంధించిన విషయాలు పూర్తి స్థాయిలో అతని ద్వారానే తెలుసుకుందాం. లక్ష్మణాచారి మనతో ఉన్నారు. ఆయన జుట్టును ఎప్పటి నుంచి పెంచుకుంటున్నాడు, అసలు ఎందుకు పెంచుకుంటున్నాడు, ఆయన ద్వారా తెలుసుకుందాం. లక్ష్మణాచారి గారు, మీరు చాలా కాలం నుంచి ఈ యొక్క జుట్టును పెంచుకుంటూ పోతున్నారు. మీ జుట్టు పొడవు ఏమో దాదాపు 13 అడుగుల దాకా చేరుకుంది. అసలు ఈ జుట్టును ఎందుకు పెంచుకోవాలని మీరు భావించారు? ఇప్పుడు నాయన చనిపోయిన నుంచి ఆ దేవస్థానం వీరభద్రస్వామి పూజ గురించి ఈ తలను పెంచుకున్నా సార్. ఆ తలను తీసే కాబిల్ లేదు. ఇక ఆ దేవస్థానం నేను ఉన్న రోజులు ఆ దేవస్థానం ఒకటినే ఉంటా సార్. అట్లా పూజ చేసుకుంటా అంతే. కొలుపుకి నేను చెప్పా సార్. మీరు వీరభద్రస్వామికి సంబంధించిన భక్తులు, వీరభద్రస్వామి కోసం అని చెప్పి జుట్టు పెంచుతూ వస్తున్నారని చెప్పారు. అసలు వీరభద్రస్వామి కోసం జుట్టును పెంచాలని చెప్పి మీకు ఎందుకు వచ్చిన ఆలోచన? ఎందుకు వచ్చిందా సార్? ఇప్పుడు ఆ నాయన అట్లా ఉండు కాబట్టి, నాయన కట్నే ఉంది కాబట్టి నేను కూడా ఆ దేవుడు వచ్చి అట్లా మీద వచ్చి ఆ చెప్పేపటికి ఉంచుకోవాలని చెప్పేపటికి ఆ విధంగా ఉంచుకున్నాక తర్వాత ఏమైందంటే మళ్ళీ ఇంత ఈకైనాక కూడా ఈ అన్నదమ్ములు ఏదో విషయంలో వచ్చి మళ్ళీ తీపించుకున్నా సార్. తీపించుకున్న తర్వాత ఇక బాగాలేకుండా అయిపోయినా మొత్తం మనం మంచి కాకుండా పిచ్చులు లేచి చల్ల చెమటలు వచ్చి నీళ్ళు కారినట్టుగా అని ఇక దవాఖానలు తిప్పిండ్రు. అంతటి తిప్పినా కూడా తమ్ముడు ఇట్లా అని మా అన్నలు ఇది చేసుకురు. అందరం పిల్లలు తినడం కూడా అందరం ఇది చేసుకున్నాం. నా బిడ్డలు గిన్న అని మళ్ళా ఏమైందంటే తెలిసిన మంచి కాడికి పోతే నువ్వే తప్పు చేసినావు, దేవుడు వీరభద్రుండే సంబంధం అనుకున్నావా, నాయన విధంగానే నువ్వు ఉండాలి అని చెప్పి మళ్ళీ దండం పెట్టినాక మంచిగా ఉన్నా సార్. అంటే మధ్యలో కట్ చేయించుకున్నారు. కట్ చేయించుకున్నాక మళ్ళీ ఇట్లా అయినాయి సార్. మళ్ళీ కూడా ఈ అయినాక కూడా మళ్ళీ కట్ చేసి కట్టిపెట్టినా సార్. ఇంకా కిందికి ఎక్కువ మోయలేకపోయినా కూడా కట్టిపెట్టినా. ఇంకా కూడా అంటే ఇప్పుడున్న జుట్టు కన్నా ఇంకా జుట్టు పెరిగిపోయి ఉంది. వీడికుండే పోయినాక మళ్ళీ తీసేసినాక మళ్ళీ ఈ విధంగా అయినాయి. అరే మనదే తప్పు వద్దు అన్నాడు మా అన్నలు కూడా. వద్దురా అన్నారు. నాయన ఎట్లా ఉంచుకుంటూ నువ్వు కూడా అట్లా అని ఏందో నాకు అట్లా ద్వారం అనిపించి తీసేసినాక మళ్ళీ నొప్పి లేచి 24 గంటలు నొప్పి అయింది. నొప్పి అయినా కూడా ఇక మా అన్న అవతల పోయి బండి అన్న చూస్తా అని ఇవ్వననే బండి అన్న చూసి తీసుకుపోతే తమ్మిని ఈ విధంగా నిన్న 12 గంటల నుంచి లేస్తుంటే ఇక తెల్లారి 5 అయినా కూడా ఇది అయితే తమ్ముడని పోయేవాకల నిరకప్పు వచ్చింది. అట్నే దేవుడు వచ్చి ఈ భూతం మినాంగోటి కొట్టిండు. ఇక దెబ్బ తక్కువైంది. ఇక ఆ విధంగా ఆ దేవుని సేవ గురించి చేస్తున్నా సార్. ఇప్పుడు ఈ విధంగా జుట్టు పెంచుకుంటూ పోయారు. ఈ జుట్టు ఈ విధంగా పెరగడం వల్ల మీకు మధ్యలో ఇబ్బంది కలగడం కానీ, అదేవిధంగా ఈ జుట్టు పెరగడానికి కోసం అని చెప్పి ఏమన్నా వేరే వాడుతున్నారు? ఏం లేదు సార్, ఆ విధంగా ఏం లేదు సార్. ఆయన మహిమనే. ఏది మనం ఒక కలర్ పెట్టి నూనెలు పెట్టి ఇంత పెరగాలని కూడా లేదు. నెలకొక్క నాడో ఎప్పుడో పెడతా సార్. ఆ నూనె కూడా ఆ కొబ్బరి నూనె ఇంత స్నానం చేసినప్పుడు ఎప్పుడో పెట్టుకుంటా సార్. అంతే. ఇంత జుట్టు పెరిగింది కదా, ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఏమనిపించదు సార్ నాకు. ఏ ఇబ్బంది అనిపి బరుగు అనిపించేది ఏది అనిపించదు. ఇక ఆయన దయబలనే అంతనే ఉంటా సార్ నేను. అట్లా ఆ విధంగా పూజ చేసుకుంటా రోజు పూజ చేస్తా సార్. రోజు పూజ చేసుకుంటా ఇక ఆయన పూజ చేసినాకనే ఏదన్నా చాయ్ కానీ భోజనం కానీ చేసుకోం. అంటే మీరు మొత్తం మీ జీవితం మొత్తం కూడా వీరభద్ర స్వామి కోసమని అంకితం చేశారు? వీరభద్ర స్వామి గురించే. అట్లా అంటే ఇప్పుడు మీరు ఈ విధంగా జుట్టు పెంచుకున్నారు, మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీరు ఎప్పుడన్నా వచ్చేసి ఇంత ఎందుకు జుట్టు పెంచుకుంటున్నావు ఏంటి అని అడిగారు? అంటారు సార్. అమ్మ ఏంది ఇది బ్రహ్మాండంగా పెరిగిందంటే ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఏం పెట్టుకున్నావు అని గుంజు చూసినా కూడా చూడు అని చెప్తా సార్. ఆ విధంగా చేస్తా. ఇప్పుడు దాదాపు 13 అడుగుల దాకా పెరిగింది, ఇంకా పెరుగుతుంది. ఏ ఇబ్బంది లేదు? ఏం లేదు సార్, ఏ ఇబ్బంది లేదు. ఆయన ఉన్నాడు కాబట్టి నాకు ఇబ్బంది లేదు సార్. అంట మీరు జుట్టు పెంచడానికి ప్రధాన కారణం వీరభద్రస్వామికే. ఏ ప్రాబ్లం లేదు ఆయనతోనే. ఏదైనా ఆయన చూసుకుంటాడు కాబట్టి అని ఆయన మీద జీవితాంతం అంతే సార్. అంటే గతంలో మీ నాన్నగారు వీళ్ళు కూడా ఈ విధంగా పెంచుకున్నారు? మా నాయన కూడా అదే సార్. రుమాలు అట్టనే నాకు ఎట్లున్నాయో అట్టనే. ఇక ఇంకెక్కువనే ఇంకా నాయన కూడా ఎత్తుపోడా ఉండే నాయన అట్నే ఉండే. నాలేక ఫోటో కానీ ఖరాబ్ అయింది. అంటే వీరభద్ర స్వామి గుడిలో మీరు పూజలు చేస్తుంటారా? పూజ చేస్తా సార్. రోజు పూజ చేసుకుంటూ దీపరాజన చేసుకుంటా దండం పెట్టి ఇతరికి వస్తా.
లక్ష్మణాచారి అన్నయ్య గారు కూడా మన దగ్గర ఉండడం జరిగింది. ఆయన ద్వారా వాళ్ళ తమ్ముడు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, లక్ష్మణాచారి చిన్నప్పటి నుంచి కూడా ఈ జుట్టును పెంచుకుంటూ పోతున్నారు. సో ఈ విధంగా అంటే జుట్టును పెంచుకోమని చెప్పి మీరు చెప్పారా? తనే చెప్పలే, ఎవరని చెప్పలే. తన ఉద్దేశం ఆ భగవంతుని మహిమతోటి ఆయనకు వచ్చింది కాబట్టి అంతే. ఇక మేము మధ్యన కూడా సుస్థాయితే కూడా భగవంతుడు నీగా ఉందిరా, నీకు తీసేయొద్దు అట్లా ఇట్లా అని చెప్పి మళ్ళీ తీసేసినాక కూడా మళ్ళీ వచ్చినాయి, మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి ఎప్పటి నుంచి ఇట్లనే. ఇక ఆ బాధ 24 గంటల భగవంతుని సాధనలో ఉన్నాడు ఆయన. అంటే అతను చిన్నప్పుడు అంటే 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జుట్టు పెరిగిన తర్వాత తీసేయమని చెప్పి మీరు కూడా అంటే మీ అన్నదమ్ములు కూడా అన్నారు కదా? అనలేదు మేము, ఏం విషయం లేదు. ఆయనకు మరి ఎందుకో మనసు మీదకి వచ్చి తీసేయాలని అనుకుంటూ తీసేసినా కూడా ఏం బాగాలేడు, మంచిగా లేడు. అప్పుడు మళ్ళీ కొన్ని ఆ భగవంతుని దయ వలన మంచిగా అయ్యాడు ఇప్పటికి, అంతే. ఇక ప్రజెంట్గా మీ తమ్ముడైనా గుళ్ళో మొత్తం పూజలు చేయడం ఈ మొత్తం కూడా? మా తమ్ముడే. మా నాయన కాలం చేసిన కాడికి వెళ్ళి మా తమ్ముడే. ఇక ఆయన గొప్ప చెప్పేసినాం. ప్రతి సంవత్సరం మేము వస్తాం, మా అన్నయ్య, నేను, మా కొడుకుండే వెంకటేష్ అని, ఆయన పట్టించుకునేది చాలా. నేను నాకు తెలివి నాకు చేతనైన నేను చేసిన మా కొడుకు పట్టించుకొని చేసేది. ఇప్పుడు మొన్న పోయిన సంవత్సరం చేయలే. ఇక అంతలో ఆయన కాలం చేసిండు మా కొడుకు. ఇక అంత నుంచి ఇప్పుడు వచ్చేసి మొత్తం మీ కుటుంబానికి సంబంధించినటువంటి వీరభద్ర స్వామి పూజలు మొత్తం కూడా మీ తమ్ముడే చేస్తారు? మా తమ్ముడే, అంతే. ఆయన ఒక్కడే. మేము సంవత్సరానికి ఒకసారి వస్తాము, చూసుకుంటాం, అంతేగాని 24 గంటలు అక్కడనే కూర్చుంటే అక్కడనే చేస్తాడు, అంతే. లక్ష్మణాచారి వాళ్ళ మిస్సెస్ కూడా ఉండడం జరిగింది, ఆమె ద్వారా తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, లక్ష్మణాచారి చాలా సంవత్సరాలుగా జుట్టు పెంచుకుంటూ పోతున్నాడు. సో ఆ విధంగా జుట్టు పోవడానికి అంటే మీరు కూడా ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే ఆయన ఎందుకంటే పూర్తి స్థాయిలో వీరభద్ర స్వామికి అంకితం అయిపోయాడు కదా, దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఆయన సేవను మేము చేసుకుంటాం. ఆయన గురించి పోయినా చేసినా కానీ ఎటనే ఉంటాం. ఆయన బయటకు పోయినా కానీ చేసినా కానీ అంతా మేము చూసుకుంటాం. మమ్మల్ని కాదని ఎక్కడ పోడు, ప్రతి దానికైనా ఏమిటంటేనే పోతాడు. అంటే కుటుంబ సభ్యులుగా ఆయన ఎప్పుడు పొద్దున్న లేస్తే కూడా దేవుని సేవకి అంకితం అయిపోతున్నాడు కదా, దానివల్ల మీకు ఏమన్నా ఇబ్బందులు కానీ ఇటువంటి కానీ అంటే కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, పూర్తిగా దేవుడికి అంకితం అయిపోయాడు అని ఏమైనా కలిగింది? ఏం కలగలే. ఆయన సేవ చేసుకుంటే మేము సంతోషం. చచ్చిపోతాలో బతికిన సార్ ఇప్పుడు కూడా సాధనట్లేదు. 9 ఏళ్ళ సంది బయట పని ఏది లేదు. ఆయన నమ్ముకునే బతుకుతున్నాం మేము. వీరభద్ర స్వామిని నమ్ముకొని మీ భర్త నమ్ముకొని వస్తున్నారు, మీరందరూ కూడా ఆయన ప్రకారం మీరు నడుస్తున్నాం, అంతే. మంచి జరుగుతుందంతా? మంచిగానే జరుగుతుంది. ఇప్పటికైతే మంచిగానే ఉన్నాం. ఇక ముందు భవిష్యత్తు భగవంతుడు ఏం చేస్తాడో తెలియదు. ఇక మాకు దిక్కు అంతా ఆయనే. లక్ష్మణాచారి ఒకటే విషయం చెప్తూ ఉండడం జరిగింది, నేను వీరభద్ర స్వామి భక్తుడిని, వీరభద్ర స్వామి నాకు కల్లో ప్రత్యక్షం కావడం జరిగింది. సో ఈ యొక్క జుట్టును అతని కోసమే నేను అంకితం ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా ఈ జుట్టు ఈ విధంగానే పెరుగుతూ పోతుంది. ఈ జుట్టు పెరగడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. అదేవిధంగా ఒక్కసారి గతంలో మాత్రం మధ్యలో అంటే 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ యొక్క జుట్టును కట్ చేశాను. ఆ తర్వాత నా ఆరోగ్యం అనేది పూర్తి స్థాయిలో క్షీణించిపోవడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది దీనికి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడిగిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి విషయాల ప్రకారము వీరభద్ర స్వామి కోసం పెంచినటువంటి ఈ జుట్టును కట్ చేయడం వల్ల మీకు ఈ విధంగా అనారోగ్యం వచ్చిందని చెప్పడం జరిగింది. అప్పటి నుండి కూడా వీరభద్ర స్వామి యొక్క సేవకు నేను లీనమైపోతున్నాను. అదేవిధంగా వీరభద్ర స్వామి కోసం అని చెప్పేసి ఈ జుట్టును పెంచుకుంటూ పోతున్నాను తప్ప వేరే ఉద్దేశం దీంట్లో ఏం లేదు. సో నేను కాకుండా గతంలో కూడా అంటే మా నాన్నగారు కూడా ఇదే విధంగా జుట్టు పెంచుకోవడం జరిగింది. అదే విషయాన్ని దాన్నే కూడా కంటిన్యూ చేసుకుంటూ నేను జుట్టు పెంచుకుంటూ పోతున్నాను అని చెప్పేసి కూడా లక్ష్మణాచారి చెప్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. దేశ్ముఖ్ గ్రామం నుండి కెమెరామెన్ రవితో పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.